నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు మనకి ఇప్పుడు అక్టోబర్ 2న అమావాస్య రాబోతుందండి. అయితే ఈ అమావాస్యకున్న విశిష్టత ఏంటి? అలానే మనకి దసరా నవరాత్రులు గూడా అమావాస్య అయిపోయిన తర్వాత నుంచి కాబట్టి దాని గురించి తెలియచేయండి మాకు. తప్పకుండా అమ్మ. ఈ అమావాస్య అనేటువంటిది ఎప్పుడైనా కూడా అక్టోబర్‌లో మనకు ముందుగా గణపతి నవరాత్రులు ఏదైతే భాద్రపద మాసంలో ప్రారంభం అవుతాయో, ఈ భాద్రపద మాసము నుండి పౌర్ణమి దాకా కూడా శుక్లపక్షం. హ్మ్. ఇందులో గణపతి నవరాత్రులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పౌర్ణమి రోజు నుండి మిగిలిన అమావాస్య రోజు వరకు ఒక పక్షం అంటే కృష్ణపక్షము, శుక్లపక్షము విన్నరా? సుమారుగా కూడా ఇది 15 రోజులు, ఇది 15 రోజులు కూడా ఉండేటువంటిది. హ్మ్. ఈ 15 రోజులు కూడా మహాలయ పక్షాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే నవరాత్రులు 9 రోజులు ఉంటుందో, అదేవిధంగా ఈ మహాలయ పక్షాలకు సంబంధించి సాక్షాత్తు సూర్యునికి మనకు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం ఇది. సూర్యుడు ఏమిటంటే ఆత్మకారకుడు. హ్మ్. సూర్యుడు కనుక చనిపోయినటువంటి ఈ యొక్క ఆత్మలు వారి వారి కోరికలు తీరక, లేదా వారికి సరైనటువంటి ఆ వారు జరిపోయిన రిపీట్ వారు జరిగిపోయిన తర్వాత చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవి సరిగా చేయకుండా ఆత్మ ఘోషించేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. ఆత్మ ఎట్లా అంటే మనకు ఏ విధంగానైతే ఉదయము సాయంత్రం ఉంటుందో, నెల రోజులు ఉంటుందో, 12 గంటలు పొద్దుట 12 గంటలు రాత్రి ఉంటుందో, ఇదే విధంగా మన టైం టేబుల్ ఎట్లయితే 365 రోజులు ఉంటుందో, 12 నెలలు ఉంటాయో, హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ భగవంతులకు కూడా ఉంటుంది. వారికి ఏమిటి అంటే మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం. ఓకే, ఉత్తరాయణం అనేటువంటిది మొత్తం కూడా వారికి ఒక 12 గంటలు, దక్షిణాయనం అనేటువంటిది కూడా వారికి మరొక 12 గంటలు, మొత్తం 24 గంటలు. అంటే మనకి ఏ విధంగా ఉదయము సాయంత్రము ఉంటుందో, 365 రోజులు ఉంటుందో, మన మొత్తము 6 నెలల జీవితం మొత్తము వారికి ఒక రాత్రి, ఒక పగలు అంతే. హ్మ్. ఇక ఈ యొక్క చనిపోయినటువంటి వారి విషయంలో చూసుకున్నట్టయితే ప్రేతాత్మలకు సంబంధించి, ఆత్మలకు సంబంధించి ముఖ్యంగా మనకు ఇప్పుడు భగవంతులకేమో ఆ టైం టేబుల్, అవును. మనకేమో ఈ టైం టేబుల్ ఉంటే, వీరికి వచ్చేసి తిథులు మనం ఏ విధంగానైతే ఫలానా మాసములో ఫలానా తిథి నాడు జరిగిపోయినటువంటి వ్యక్తికి మరలా వచ్చేటువంటి నెలలో సీఎం తిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజు నెలమాచికాలు అంటే నెల హ్మ్. నెల ఎవరైతే ఒక మనిషి చనిపోతాడో, చనిపోయినటువంటి మన ఆ సంవత్సరం ఆ రోజు నుండి ఒక 1 ఇయర్ పాటు 12 నెలలు కూడా ప్రతి నెల 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 ఆ తిథి విడవకుండా వీరు వారికి పిండ ప్రదానం అంటే పిండ ప్రదానం, లేదా ఏమైనా దానాలు, హ్మ్. సాహిత్య దానాలు ఇలా ఇస్తూ 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 ఆ చివరికి మరలా 12 నెలలు అయిపోయేసరికి 12 నెలలో సంవత్సరికం చేస్తారు. 12 నెలలో ఈ సంవత్సరికం చేసినటువంటి సందర్భంలో ఈ తిథులు ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు మాఘ మాసము, లేదా ఇప్పుడు రేపు వచ్చే ఆశ్వాయుజ మాసం అనుకుందాం. ఆశ్వాయుజ హ్మ్. మాసంలో ఫలానా దశమికి చనిపోయాడు మనిషి. మళ్ళీ ఆశ్వాయుజ మాసము మరలా దశమి తిథి మరి పౌర్ణమి తర్వాత వచ్చిందా, పౌర్ణమి ముందా, అంటే శుక్లపక్షమా కృష్ణపక్షం అని చెప్పి చూసుకొని చక్కగా కూడా ఆ తిథి రోజు పిండ ప్రదానము సంవత్సరికం చేసుకుంటారు. ఆ యొక్క తిథి ప్రకారంగా వారు కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే అండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కొంతమంది తిథి ప్రకారంగా పెడతారు. కొంతమంది డేట్ ప్రకారంగా పెడతారు. అసలు ఏ విధంగా చేస్తే మంచిదండి? అదే
తిథి అనేటువంటిదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే చెప్తున్నా. మనకి ఏ విధంగా 365 రోజులు మనకి ఏ విధంగానైతే ఉదయం, సాయంత్రం ఉంటుందో, దేవతలకు ఏ విధంగానైతే దక్షిణాయనం, ఉత్తరాయణం ఉంటుందో, వీరికి తిథులే ఇంపార్టెంటు. తిథుల హ్మ్. ప్రకారంగానే ఈ తిథి నుండి మరలా తిథికి ఒక రోజు వీరికి. హ్మ్. ఈ తిథి నుండి నెక్స్ట్ మళ్ళీ వీరు చనిపోయేటువంటి తిథి వచ్చేసరికి ఓన్లీ 1 డే. ఇట్లా 12 డేస్ కార్యక్రమం ఉంటుంది. మనిషి హ్మ్. చనిపోయిన తర్వాత. తెలుసు కదా! 11-12 డేస్ చేస్తారు. అవును. ఈ 11-12 డేస్ ఎందుకు అంటే, ఈ సంవత్సరికము అంటే ప్రతి నెల అనేటువంటిది చేస్తారు. 12 డేస్ అనేటువంటిది కూడా అదే కార్యక్రమం కనుక, ఇప్పుడు మనకి ఈ తిథి ఏదైతే ఉందో, ఈ తిథి నుంచి ఆ తిథి వరకు ఒక రోజు లెక్కనే. ఈ సంవత్సరం పాటుగా కూడా మనం ప్రతి నెల పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత సంవత్సరానికి ఏదైతే తిథి ప్రకారంగా చేసుకుంటూ పోతే, వారికి చక్కగా కూడా ఆహారం అందుతూ ఉంటుంది. యమ భటులు ఎవరైతే వచ్చారో వీరిని తీసుకువెళ్దామని చెప్పి, ఇగో నీ తిథి వచ్చింది, నువ్వు కూర్చో, నీ కొడుకో, లేదా నీ కూతురో, లేదా నీ మనమన్లో, లేదా నీ భార్యనో భోజనం పెడతారు, తిని వెళ్ళు అని చెప్పి యమభటులు వారిని అక్కడ కూర్చునబెడతారు. హ్మ్. మనం ఆ తిథి ప్రకారంగా సరైనటువంటి సమయానికి చక్కగా బ్రాహ్మణులను పిలిచి అదే విధంగా వారికి పిండ ప్రదానం గాని అంటే మీ ఇదే ఆనవాయితీ ప్రధానమంటారు. ప్రకారంగా ఆనవాయితీ ప్రకారంగా హ్మ్. వైశ్యాస్‌కు పిండ ప్రదానం ఉంటుంది. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఇట్లా కొందరు రావుస్ అంటే వెల్మాస్‌కు కూడా పిండ ప్రదానం ఉంటుంది. ఇట్లా. అయితే కొందరు ఈ కార్యక్రమం చేయలేక దేవాలయానికి వెళ్లి దానం ఇచ్చేస్తూ ఉంటారు. హ్మ్. ఏదో ఒకటైతే జరిపించేయండి వాళ్ళ పేరు మీద. ఇట్లా చేస్తూ ఉండాలి. కొందరు జరిగిపోయినటువంటి సందర్భంలో 11వ రోజు గోదానం ఇస్తారు. కట్టె దానం ఇస్తారు, చేతి కర్ర, గొడుగు హ్మ్. ఇస్తారు, చెప్పులు ఇస్తారు. ఒక చెంబు కూడా దానం ఇస్తారు. దీపాన్ని కూడా దానంగా ఇస్తారు. మనకి ఏ విధంగానైతే ఇక్కడ వేసవి కాలము, అదేవిధంగా వర్షాకాలము ఇట్లా ఉంటాయో, స వారికి కూడా వారు వెళ్ళేటువంటి ప్రదేశంలో కొంత చీకటి, భయభ్రాంతులు అయ్యేటువంటి కొన్ని అరుపులు, కొంత క్రూర జంతువులు, క్రూర హ్మ్. మృగాలు ఉంటవి. ఈ మనం దానం ఇచ్చేటువంటి ప్రతీది కూడా అక్కడ అవసరం పడుతది. ఇదంతా కూడా గరుడ పురాణంలో క్లియర్‌గా ఉంది. హ్మ్. అది మనకు తెలుసు గనక మనం చెప్తూ ఉన్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత 12వ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో జరిగిపోయినటువంటిది 12వ రోజు 11-12 రోజు మనం కార్యక్రమం చేస్తాం. చివరిదని చెప్పి దశ దిన కర్మ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఎందుకంటే 10వ రోజు పూర్తయిన తర్వాత చేసేటువంటి కర్మ అది. ఇక్కడ గోదానం ఇస్తారు. ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ ఇస్తారు. మరి గోదానం ఎందుకయ్యా అంటే, వీరు 12 రోజులు కూడా ప్రయాణం చేసేసరికి వైతరిణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆ నదిలో రక్తము, మాంసం ముద్దలు, అదే విధంగా చీము, నెత్తురుతో కూడుకుని ఉండేటువంటి నది అది. దానిని దాటాలి. వైతరిణి నది. వైతరిణి నది. ఇది దాటాలి అంటే గోదానం మనం చేసుకుంటేనే అది ఆ యొక్క గోవు యొక్క తోకను పట్టుకొని మనం ఆ యొక్క నదిని దాటితేనే దాని తర్వాత బ్రహ్మలోకము, యమలోకము, బ్రహ్మలోకము, సత్యలోకాలు అవన్నీ ఉంటాయి. 14 లోకాలు ఉంటాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక. ఇట్లా లోకాలు మొత్తము ఉండేటువంటి లోకాలు. ఇందులో మన జీవి ఎక్కడికి వెళితే అక్కడికి. బ్రహ్మలోకం వెళ్తుందా? లేదా యమలోకం వెళ్తుందా? మనం చేసుకునేటువంటి కర్మల ఆధారంగా చేసుకొని ఉంటుంది. కనుక మనము వారికి సమయానికి భోజనం పెట్టాలి తిథి ప్రకారంగా. ఇక డేట్ ప్రకారంగా పడితే ఎట్లా? కొంతమంది ఆ విధంగా చెప్తున్నా కదా! చేస్తారు. అవసరంలా పెట్టకూడదు అనే చెప్తున్నా. పెట్టినా కూడా ఫలితం ఉండదు. డేట్ ప్రకారం అయితే. అదే అని నేను చెప్పేది. కనుక తిథి అనేటువంటిది ఇంపార్టెంటు. మన టైమ్ టేబుల్ ప్రకారము ఉదయం, సాయంత్రం ఎట్లనో ఒక రోజు ఎట్లా గడుస్తుందో వారికి తిథి అంటున్నా. కనుక మహాలయ పక్షాల రోజు. అయితే ఈ తిథులు మేము మర్చిపోయాం, మాకు గుర్తులేదు అనుకునే వాళ్ళు, ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ 12 రోజులు, 15 రోజులు కూడా ఏదో ఒక రోజు మంచి రోజు చూసి వీరు బ్రాహ్మణులకు కుదిరినటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి. సాహిత్య దానం. అయితే ఇక్కడ ఇప్పుడు అమావాస్య, చివరి అమావాస్య, మహాలయ అమావాస్య, ఇది మోస్ట్ పవర్ఫుల్. కనుక ఈ రోజు ఎవరైతే నెయ్యి గాని, రాగి పాత్రలు గాని, సాహిత్య దానం గాని, నల్ల వస్తువులు బ్లాక్ కలర్ లో ఉండేటువంటివి
మనకు దుప్పట్లు గాని, హ్మ్. శాలువా గాని, బట్టలు గాని, గొడుగు గాని, చెప్పులు గాని, ఆవాలు గాని, హ్మ్. ఇదే విధంగా ఇంకా వెండికి సంబంధించిన పాత్రలు, హ్మ్. హ్మ్. దానంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇవన్నీ కాకుండా చక్కగా గూడా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నం చేయాలి. వీటితో పాటుగా ఈ 15 రోజులు కూడా వాస్తవానికి మన క్షురకుర్మాదులు గాని, వెంట్రుకలు గాని, కొత్త వస్త్రాలు కొనడం గాని, చెవులు గుట్టియడాలు గాని, వెంట్రుకలు తీయడాలు గాని ఇవన్నీ పనికిరావు. ఈ మహాలయ పక్షాలలో. అవును. అమ్మవారి నవరాత్రులలోనే చేసుకోండి. హ్మ్. కనుక ఈ అమావాస్య రోజు ఇవన్నీ దానంగా ఇవ్వండి. కుదిరితే ఇంట్లోనే కూర్చొని, దక్షిణం వైపుగా కూర్చొని తర్పణాలు విడిచిపెట్టండి. హ్మ్. పలానా మీ నాన్నగారి పేరు రాజు. పలానా రాజు తర్పయామి, తర్పయామి, తర్పయామి అని నల్ల నువ్వులను తీసుకొని ఇట్లా బొటన వేలు మీద నుంచి ప్లేట్‌లో పడేటట్టుగా 3 సార్లు తర్పయామి, తర్పయామి, తర్పయామి. హ్మ్. మీ నాన్న వాళ్ళ నాన్న పేరు సురేషు. సురేష్ తర్పయామి, తర్పయామి, తర్పయామి. హ్మ్. వాళ్ళ నాన్న పేరు పలానా యజ్ఞయ్య. యజ్ఞయ్య తర్పయామి, తర్పయామి, తర్పయామి. హ్మ్. తర్పణాలు విడిచిపెట్టి 15 రోజులు కూడా విడిచిపెట్టాలి. 15 రోజులు ప్రతిరోజు చేయాలంటారు. తర్పణం విడిచిపెట్టాలి. అవును. పితృదేవతలు ఎంతో ప్రీతి చెందుతారు దీనివల్ల. హ్మ్. కనుక ఈ విధంగా చక్కగా కూడా చేసుకోండి. ఫోటోలను శుభ్రపరచుకొని గంధము, భస్మాతో అలంకరింపజేసుకొని ఫోటో హ్మ్. ముందు దీపారాధన చేసుకోండి. వారికి ఇష్టం వచ్చినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో చక్కగా వండండి. ఆ యొక్క ఫోటోల ముందు పెట్టండి. హ్మ్. కుదిరితే బ్రాహ్మణులను ఇంటికి పిలుచుకొని సాహిత్య రూపకంగా దక్షిణ చక్కగా కూడా వారికి అందించేటువంటి ప్రయత్నం చేయండి. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. మహాదేవ.